ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్లీ వీడియో వచ్చేసి ఏంటంటే నేను బ్రెడ్తో ఒక వెరైటీ ఐటమ్ అనేది ట్రై చేశాను అనమాట. అదేంటో కాదు, క్రిస్పీ బ్రెడ్ పకోడా అనమాట. ఇది ఎలా తయారు చేయాలి, ఏంటి దీని ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇది చాలా చాలా క్విక్ అండ్ 5 to 10 minutesలో అయిపోయి స్నాక్ ఐటమ్ అనమాట. దట్టు ఈ చలికాలంలో చల్లగా ఉన్నప్పుడు హాట్గా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, ఇది చేసుకొని తింటే మాత్రం తిరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను, వచ్చేసేయండి. మనం బ్రెడ్స్ అనేది ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం కారం అండ్ కొంచెం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొన్ని వాటర్ కలిపేసి మనకి పకోడీకి ఎలా మనం కలుపుకుంటామో అంటే గట్టిగానే ఉండాలి, మరీ లావు కాదు, మరీ మెత్తగా కాదు, మరీ టైట్గా కాకుండా నార్మల్గా ముద్దలాగా వచ్చేలాగా లైట్ ముద్ద రావాలన్నమాట. ఇలా చేస్తే బాల్స్ అనేవి వచ్చేలాగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. వాటర్ వేసుకున్న దాంట్లో లైట్గా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న బ్రెడ్ని ఇలా మొత్తం బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ అనేది చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రై ముందుగా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా అనేది దీంట్లో వేసేసేయాలన్నమాట. వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఇలా కొంచెం ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసి పక్కన పెట్టాలి. ఇలా మన ఎమ్మి క్రిస్పీ బ్రెడ్ పకోడా అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.